మాస్ హీరోల సినిమాలను తన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో చిత్తు చేసే సత్తా వెంకటేష్కి మాత్రమే సొంతం. 4 సార్లు బాలయ్య లాంటి మాస్ హీరోపై వెంకటేష్ బాక్సాఫీస్ వార్లో విజయం సాధించారు. ఆ మూవీస్ ఏంటంటే, విక్టరీ వెంకటేష్ తన కెరీర్ బిగినింగ్లో మాస్ సినిమాలు ఎక్కువగా చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ జోన్కి మారారు. ఈ మార్పు వెంకటేష్కి బాగా కలిసి వచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు మాస్ సినిమాలు చేస్తుండడంతో వెంకటేష్ తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్కి ఫేవరెట్ హీరోగా మారిపోయారు. ఫ్యామిలీ సినిమాలు చేస్తున్నాడని వెంకీ బాక్సాఫీస్ స్టామినాను తక్కువగా అంచనా వేస్తే పొరపాటే. అలా వెంకీతో పోటీపడి బాలయ్య లాంటి మాస్ హీరో 4 సార్లు చిత్తైపోయాడు. శ్రీకృష్ణార్జున విజయము, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. బాలకృష్ణ తన కెరీర్లో కొన్నిసార్లు పౌరాణిక చిత్రాలతో ప్రయోగాలు చేశారు, కానీ తన తండ్రి ఎన్టీఆర్ స్థాయిలో బాలయ్యకు విజయాలు దక్కలేదు. 1996 మే 16న సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణార్జున విజయం రిలీజ్ అయింది. అంచనాలను అందుకోలేక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఈ చిత్రానికి వారం తర్వాత విడుదలైన వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు మూవీ సూపర్ హిట్గా నిలిచింది. వంశోద్ధారకుడు, కలిసుందాంరా. 2000 సంవత్సరం సంక్రాంతికి జనవరి 14న బాలకృష్ణ నటించిన వంశోద్ధారకుడు, వెంకటేష్ నటించిన కలిసుందాంరా రిలీజ్ అయ్యాయి. ఒకే రోజు రిలీజ్ కావడంతో అటు వెంకీ ఇటు బాలయ్య అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. కానీ వంశోద్ధారకుడు ఫ్లాప్ కాగా వెంకటేష్ కలిసుందాంరా మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్గా నిలిచి సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ కథానాయకుడు, F2. మరోసారి వీరిద్దరూ 2019 సంక్రాంతికి పోటీ పడ్డారు. జనవరి 9న బాలకృష్ణ నటించిన తన తండ్రి బయోపిక్ చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయింది. బాలయ్య ఎంతో ఇష్టపడి ఈ చిత్రం చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫ్లాప్గా నిలిచింది. జనవరి 12న రిలీజ్ అయిన వెంకటేష్ F2 చిత్రం సంచలనంగా 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపింది. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది 2025 సంక్రాంతికి మరోసారి బాలయ్య, వెంకీ మధ్య బాక్సాఫీస్ వార్ జరిగింది. బాలయ్య నటించిన మాస్ యాక్షన్ మూవీ డాకు మహారాజ్ జనవరి 12న విడుదలైంది. ఈ మూవీ మంచి విజయమే సాధించింది. బిగినింగ్లో కలెక్షన్స్ బాగా వచ్చాయి. 2 రోజుల గ్యాప్లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జనవరి 14న రిలీజ్ అయింది. నెమ్మదిగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు పెంచుతూ సంచలన విజయంగా నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జోరుతో డాకు మహారాజ్ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. డాకు మహారాజ్ హిట్ కాగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా దాదాపు 300 కోట్ల గ్రాస్ రాబట్టింది. జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తోనే ఎలాంటి మాస్ హీరోలను అయినా చిత్తు చేయగలనని చాలా సందర్భాల్లో వెంకటేష్ ప్రూవ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.